ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా నా స్టైల్లో చేసిన క్యాబేజ్ టమాటా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ కర్రీ కోసం క్యాబేజ్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఈ కర్రీకి. అంటే కాస్త పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని చాలా సన్నంగా ముక్కలు కట్ చేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్నర వరకు సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. క్యాబేజ్ అయితే మాత్రం నేను 1 కేజీ దగ్గరలో తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఓకేనండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకుంటున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే 1 స్పూన్ నిండుగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో టమాటాలు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటాలు అయితే మాత్రం కరెక్ట్గా 3 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. క్యాబేజీకి తగ్గట్టుగా టమాటా తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువైనా తక్కువైనా కూడా టేస్ట్ తేడా వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇందులోనే క్యాబేజ్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టి క్యాబేజ్, టమాటా ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ తోటే క్యాబేజ్ సకానికి పైగా ఉడికిపోతుంది. చూసారుగా, వాటర్ అయితే చాలా వచ్చేసింది. ఈ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు మరి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత తీసి చూద్దామండి. ఓకేనండి, కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు తగ్గింది. 1/2 స్పూన్ వరకు ఉప్పు పడిందండి. ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంటే మొత్తంగా 2 స్పూన్ల వరకు పడింది. ఓకేనండి, ఇప్పుడు 1 బుల్లి గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేయడం వల్ల కూర ఇంకేమన్నా పచ్చిదనం ఉన్నా, పచ్చివాసన ఉన్నా పోతుందండి. వేసేసి కలిపేసి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నానండి. మూత పెట్టి వేయించేసుకున్నా. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ టమాటా కర్రీ రెసిపీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.